బ్యాంక్ అయిన యాక్సిస్ బ్యాంక్ ఇటీవల తన సాలరీ అకౌంట్ హోల్డర్స్ కు ఒక మెసేజ్ పంపించింది. కొంతమందికి జనవరి జీతాలు వారి బ్యాంక్ ఖాతాలో జమ కాలేదని బ్యాంక్ తెలిపింది. ఫిబ్రవరి జీతం కూడా జమ కాకపోతే ₹100 ఫీజు కట్టాలి. మీ జీతం వరుసగా 3 నెలలు రాకపోతే సాలరీ అకౌంట్ కాస్త పొదుపు ఖాతాగా మారుస్తామని దాని సారాంశం. దీని తర్వాత మీరు వివిధ ఛార్జెస్ను చెల్లించాల్సి ఉంటుందని చెప్పింది. జీతం ఖాతాలకు సంబంధించి దాదాపు అన్ని బ్యాంకులు ఒకే విధమైన నిబంధనలను కలిగి ఉంటాయి. మీరు మీ ఉద్యోగాన్ని మారినప్పుడు కొత్త కంపెనీ మీకోసం సాలరీ అకౌంట్ తెరుస్తుంది. సేవింగ్స్ అకౌంట్తో పోలిస్తే సాలరీ అకౌంట్ అనేక రకాల అదనపు ఫీచర్స్ను ఫ్రీగా అందిస్తుంది. సేవింగ్స్ అకౌంట్లో అనేక రకాల ఛార్జెస్ను విధిస్తారు. ఉదాహరణకి సాలరీ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయనక్కర్లేదు. ఇది చెక్ బుక్, ఏటీఎం ట్రాన్సాక్షన్, డిమాండ్ డ్రాఫ్ట్ స్పెషల్ ఫీచర్స్ని మీకు ఇస్తుంది. బ్యాంకులు సాలరీ అకౌంట్ హోల్డర్స్కు ఈజీ నిబంధనలపై రుణ ఆఫర్లను కూడా ఇస్తుంటాయి. ఇక జీరో బ్యాలెన్స్ వద్ద అకౌంట్ ఓపెన్ అవుతుంది. 3 నెలల పాటు జీతం అందులో జమ కాకపోతే అది సేవింగ్స్ ఖాతా కేటగిరీలోకి వస్తుంది. నిబంధనల ప్రకారం సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలో నెలవారీ సగటు బ్యాలెన్స్ నిర్వహించాలి. ఇది ₹500 నుంచి ₹10,000 వరకు ఉంటుంది. కనీస మొత్తం డిపాజిట్ చేయకపోతే బ్యాంక్ మీ ఖాతా నుండి డబ్బుని తీసుకుంటుంది. ఈ మొత్తం 3 నెలలకు గాను ₹250 నుంచి ₹750 వరకు ఉంటుంది. బ్యాంకులో ఖాతా తెరవడానికి సపరేట్ ఫీజు లేనప్పటికీ చాలా బ్యాంకులు డెబిట్ కార్డుపై ఫీజులు వసూలు చేస్తాయి. ఈ ఫీజు ఏడాదికి ₹100 నుంచి ₹1000 వరకు ఉంటుంది. మీరు మీ ఖాతాను ఉపయోగించకపోయినా మీ డెబిట్ కార్డ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకులు SMS పంపడానికి కూడా ఛార్జెస్ విధిస్తాయి. ఇది 3 నెలలకు గాను ₹45 వరకు ఉంటుంది. ఈ మొత్తంపై ప్రత్యేకంగా 18% GST వసూలు చేస్తారు. కాబట్టి బ్యాంక్ మీ ఖాతా నుండి వివిధ హెడ్ల కింద డబ్బుని తీసివేస్తూ ఉంటుంది. ఖాతాలో బ్యాలెన్స్ 0 అయినప్పుడు బ్యాంకులు ప్రాసెస్ డబ్బును తీసేయచ్చు. పెనాల్టీ కూడా పేరుకుపోతూనే ఉంటుంది. మీరు ఈ మొత్తాన్ని డిపాజిట్ చేయకపోతే బ్యాంక్ మిమ్మల్ని డీఫాల్టర్గా ప్రకటించవచ్చు. అటువంటి సిచ్యువేషన్లో మీ సిబిల్ స్కోర్ పడిపోవచ్చు. ఖాతాలో నెగిటివ్ బ్యాలెన్స్ ఉంటే మినిమం బ్యాలెన్స్ ఛార్జెస్ విధించవద్దని ఇటీవల RBI బ్యాంకులను కోరింది. మీరు వరుసగా 12 నెలల పాటు మీ బ్యాంక్ అకౌంట్లో ఎలాంటి ట్రాన్సాక్షన్ చేయకపోతే బ్యాంక్ మీ ఖాతాను ఇన్యాక్టివ్గా భావిస్తుంది. ఆ తర్వాత 12 మంత్స్ వరకు ఇందులో ఎలాంటి ట్రాన్సాక్షన్స్ లేకుండా ఈ ఖాతా డోర్మెంట్ ఖాతా కేటగిరీలోకి వెళ్తుంది. మీరు ఇన్యాక్టివ్ ఖాతా నుండి నెట్ బ్యాంకింగ్, ATM ట్రాన్సాక్షన్స్ లేదా మొబైల్ బ్యాంకింగ్ వంటి సేవలను నిర్వహించలేరు. డెబిట్ కార్డ్, చెక్ బుక్ ని ఇవ్వడానికి, చిరునామాను మార్చడానికి బ్యాంక్ నిరాకరించవచ్చు. సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ పూజా బెండే మాట్లాడుతూ, మీ జీతం మీ ఖాతాలో జమ కాకపోతే మీరు దానిని రివ్యూ చేయాల్సి ఉంటుంది. ముందుగా మీరు ఎప్పుడు ఎంత మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలో తెలుసుకోండి. సాలరీ అకౌంట్ ని సాధారణ పొదుపు ఖాతాగా మార్చడానికి ఛార్జెస్ ఏముంటాయి, దీని తర్వాత మీరు ఈ ఖాతాను ఉంచాలనుకుంటున్నారా లేదా అన్న దానిని కూడా నిర్ధారించుకోండి. మీ బ్యాంక్ ఖాతా SIPలు లేదా NPS కి లింక్ అయి ఉంటే మీరు దానిని కొనసాగించవచ్చు. అయితే మినిమం బ్యాలెన్స్ ఉంచాలి. మీకు అనేక బ్యాంక్ ఖాతాలు ఉంటే అనవసరమైన ఖాతాలను క్లోజ్ చేసేయండి. కాబట్టి పెనాల్టీలను నివారించడానికి మీ బ్యాంక్ ఖాతాపై ఓ కన్నేసించండి. మీరు ఉద్యోగం మారుతున్నట్లయితే లేదా వేరే నగరానికి వెళ్లాల్సి వస్తే మీ ప్రస్తుత బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ని ఉంచాలి. మీ ఖాతాలు ఎక్కువగా ఉంటే వాటిని రివ్యూ చేసుకుంటూ ఉండండి. అవసరం లేని ఖాతాలను క్లోజ్ చేయండి. మీకు అవసరమైన దానికంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలు ఉంచుకోవటం వల్ల ప్రయోజనం కూడా ఉండదు. ఇది మీకు చాలా ఇబ్బందుల నుంచి బయటపడడానికి కూడా హెల్ప్ చేస్తుంటుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. ఆర్థిక విషయాల్లో సేఫ్గా ఉండండి.